నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆలయాల ధ్వంసం మనం కొంతకాలంగా కూడా ఎక్కడో ఒక చోట విగ్రహాలను ధ్వంసం చేయడం, ఆలయాలు ఇది కనిపిస్తుంది. మళ్ళీ ఆ పాత ఇది ఇప్పుడు అప్పుడప్పుడు కూడా మరువడు వస్తుంది. సో ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామికి సంబంధించి ఆ లింగాన్ని ధ్వంసం చేశారు అని చెప్పేసి కేసు బయటకు వచ్చింది. దానిలో అంటే పూజారిది ఏమైనా ఉందా దానిలో పాత్ర? అసలు ఏం జరిగింది? ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది? ఇక మామూలుగా విగ్రహాల విధ్వంసం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండే ట్రెండ్ అండి. ఎందుకంటే ఒక మతానికి సంబంధించిన సింబల్స్ కాబట్టి, అవి పవిత్రమైన సింబల్స్ కాబట్టి, లేదా పొలిటికల్ లీడర్స్కి సంబంధించి సోషల్ మూవ్మెంట్స్కి సంబంధించిన సింబల్స్ని విగ్రహాల రూపంలో పెడతారు. సో ఆ విగ్రహాలని ధ్వంసం చేయడం కూడా ఆ సింబల్స్ని ధ్వంసం చేయడం ద్వారా అటాక్ చేస్తారు. మనకి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అంతా కూడా బుద్ధ విగ్రహాలు కావచ్చు, బుద్ధకు సంబంధించిన అనేక దీన్ని ధ్వంసం చేశారు. అలాగే వేరే మతాలకు సంబంధించి చేశారు. అట్లాగే మిడిల్ మన పీరియడ్లో కూడా ఇండియాలో ఇలాంటివి జరిగాయి. సో ఇలాగా వేరే మతస్థులకు సంబంధించిన సింబల్స్ని, రిలీజియస్ సింబల్స్ని, విగ్రహాలని ధ్వంసం చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఏంటంటే అది పొలిటికల్ టర్న్ తీసుకుంది. రిలీజియస్ పర్పస్ల కోసం కాకుండా పొలిటికల్ పర్పస్ల కోసం. అంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని జరిగాయి. అది జగనే జయించాడని వీళ్ళు లేదు, వీళ్ళే జయించి నా మీద పెడుతున్నాను జగన్, ఇలాగా జరిగాయి. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం బీజేపీ ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఒక శివలింగాన్ని ధ్వంసం చేయడం అనేది ఒక షాకింగ్ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా హిందూ మతానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి మాట్లాడుతున్నాడు. గతంలో కూడా జగన్ పీరియడ్లో విగ్రహాల ధ్వంసం ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా దాని మీద స్పందించడం, స్పాట్లకు వెళ్ళడం, ఇవన్నీ చూసాం. సో ఇప్పుడు జరిగినప్పుడు దీని మీద మరి మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే జరిగింది కదా అని వైసీపీ వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. దాంతో చంద్రబాబు రంగంలో దిగి గట్టిగా దీని మీద ఇమ్మీడియట్గా చేయమని చెప్పారు. దాంతో చేసి ఇప్పుడు ఎస్పీకి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు. అసలు ఏం జరిగింది, దీని వెనుక పూజారి ఉన్నాడని వార్తలు కూడా వస్తున్నాయి. అసలు పూజారికి దీనికి ఈ కేసుకి సంబంధం ఏంటి, అసలు దీన్ని ఎవరు ధ్వంసం చేశారు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, పొలిటికల్ యాంగిల్ ఉందా లేదా దీంట్లో, లేదంటే హిందువులకి వ్యతిరేకమైన దాడి, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇది జరిగింది వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం అనేది వెరీ ఫేమస్ ప్లేస్. భీమేశ్వర స్వామి ఆలయంలో అక్కడ కోనేరు దగ్గర ఒక శివలింగం ఉంది. ఆ శివలింగాన్ని ఎవరో ధ్వంసం చేశారు అర్ధరాత్రి వచ్చి. ఎవరు చేశారు ఏంటి అనేది తెలియదు. పూజారి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఇలా ధ్వంసమైంది. దీంతో పెద్ద సంచలనమైంది, వివాదాస్పదంగా మారింది. బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు కూడా దీని మీద మాట్లాడారు. వైసీపీ వాళ్ళు మీ ప్రభుత్వంలోనే ఇలా జరుగుతున్నాయి, హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని వీళ్ళు మాట్లాడారు. సో ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఆయన ఎస్పీ రాహుల్ మీనా, ఆయన ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ అయ్యి దీని మీద చేశారు. ముందుగా వాళ్ళు చేసింది, ఎప్పుడైనా కూడా ఇలాంటి క్రైమ్ జరిగితే ఫస్ట్ సీసీటీవీని పరిశీలించడం అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ స్టెప్. సీసీటీవీలు, ఫోన్లు ఈ రెండు తీసుకొని చేస్తుంటారు. సగం పైన కేసులు అక్కడే పరిష్కారం అయిపోతాయి. సో వీళ్ళు కూడా అలాగే మొత్తం 50 సీసీటీవీలు ఆ పరిసరాల్లో దూరంగా అంతా కూడా 50 సీసీటీవీలని పరిశీలించారు. ఆ టైంలో ఏ వ్యక్తులు సంచలనం ఉంది, ఇక్కడ సంచారం ఉంది, ఎవరు అనేది మొత్తం చూసి ఆ డీటెయిల్స్ వాళ్ళ పిలిచి మాట్లాడడం ఇవన్నీ చేశారు. ఫైనల్ గా ఒక వ్యక్తిని పిన్ పాయింట్ చేసి అతను విచారించారు. అతను కూడా తప్పు ఒప్పుకున్నాడు. అతను ఎందుకు చేశాడు ఏంటనే వివరాల్ని నిన్న రాహుల్ మీనా బయట పెట్టాడు. ఈ అబ్బాయి పేరు శీలం శ్రీనివాసు, 38 ఏళ్ళు. ఈ శివలింగాన్ని ధ్వంసం చేసిన అబ్బాయి పేరు. వీళ్ళది రామచంద్రాపురం మండలం, తోటపేట. ఈ అబ్బాయికి ఏంటంటే గతంలో కూడా అనేక ఇష్యూల్లో కొంత మనిషి ప్రాబ్లమేటిక్ టెండెన్సీ ఉన్న వ్యక్తిగా చెప్తున్నారు. అంటే గతంలో ఈ అబ్బాయి బావిలో డ్రైన్ నీళ్ళు కలుస్తున్నాయని కలెక్టరేట్లో కంప్లైంట్ ఇచ్చాడు. కానీ వాళ్ళు పట్టించుకోపోతే ఆ కోపంతో బావినే పూర్తి చేశాడు. అంటే ఇతను కొంత కోపిస్టి, ఇంపల్సివ్ గా బిహేవ్ చేసే వ్యక్తిగా చెప్తున్నారు. ఆ తర్వాత ఒక పొలం వివాదం వచ్చింది. ఆ పొలం వివాదంలో ఒక అడ్వకేట్ 3,000 అడ్వాన్స్ ఇచ్చి తన కేసుని వాదించి ఉన్నాడు. అడ్వకేట్ సరిగా పట్టించుకోలేదు. దాంతో అడ్వకేట్ ఇంటికి వెళ్ళి అడ్వకేట్ ఇంట్లో గోడల్ని కూల్చాడు, మెట్లు పగలగొట్టాడు. కొత్తగా ఉంది సార్. అంటే ఇతనికి సినిమాల్లో చూస్తుంటాం, తనకి
అనుకూలంగా లేనప్పుడు వైలెంట్ గా రియాక్ట్ అయ్యే స్వభావం ఇతనిలో ఉందని చెప్పడానికి ఈ 2 ఇన్సిడెంట్లు పోలీసులు చెప్తున్నారు. గతంలో కూడా ఇది జరిగాయని. ఇప్పుడు ఏమైందంటే ఈ పూజారి ఇంటి పక్కన ఉంటాడు ఇతను. ఈ శివలింగంలో పూజ చేసే పూజారి ఎవరైతే ఉన్నాడో అతను వచ్చి కలకొండ సూరిబాబు, అతని పేరు పూజారి పేరు. ఈ సూరిబాబు ఇంటి పక్కనే ఇతను ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ డ్రైనేజ్ వాటర్ ఇష్యూ వచ్చింది. ఈ పూజారి ఇంటి డ్రైనేజ్ వాటర్ వీళ్ళ దీంట్లోకి వస్తున్నాయని చెప్పి గొడవ జరుగుతుంది. అంతకుముందు ఇదే పూజారితో నాకు పరిస్థితులు బాగాలేవు, ఎందుకంటే ఈ అబ్బాయి ఐరన్ స్క్రాప్ బిజినెస్ చేస్తాడు, దాంట్లో నష్టాలు వస్తున్నాయి, ఇట్లా గొడవలు వస్తున్నాయని ఇదే పూజారితో హోమం కూడా చేయించుకున్నాడు బాగున్నప్పుడు. సైకలాజికల్. దాంతో ఇప్పుడేమైంది, మళ్ళీ పూజారికి తనకి గొడవలు వచ్చేసాయి. గొడవలు వచ్చేసి ఇతను అరుచుకున్నారు. కానీ పూజారి కొంత అక్కడ బలం ఉంది సామాజికంగా, దాంతో పూజారిని ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఇతని కోపం పెరిగిపోతుంది. ఇతను మామూలుగా ఇంపల్సివ్ గా బిహేవ్ చేస్తాడు, అంటే కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా చేసే లక్షణాలు ఇతనికి ఉన్నాయి. తనకు అనుకూలంగా లేకపోతే కాన్ఫ్లిక్ట్ ఎవరితోనే వచ్చినా వాళ్ళని ఏదో ఒకటి చేయడానికి ఇతను ముఖ్యంగా వాళ్ళ ఆస్తులను ఇంకొకటి ధ్వంసం చేయడం అనే కల్చర్ వస్తువుల మీద ఆల్రెడీ ఉంది అబ్బాయికి, ఆ ప్రాక్టీస్ ఉంది. దాంతో ఈ అబ్బాయి గమనించాడు పూజారి మీద ఎలా ప్రతీకారం తీర్చుకోవాలా. అంటే ఈ అబ్బాయిలో ఉన్న లక్షణం ఏంటంటే వ్యక్తుల్ని అటాక్ చేయడం, వ్యక్తులకు సంబంధించిన ఆస్తుల్ని లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఏం చేయాలి దాని మీద చేస్తాడు. ఇది ఒక విచిత్రమైన బిహేవియర్. సో ఇతను గమనిస్తే ఈ పూజారి శివలింగాన్ని పోయి చేయడం, అక్కడ పెద్ద ఎత్తున భక్తులు రావడం, పూజారికి అక్కడ ఇంపార్టెన్స్ ఉండడం, ఇది గమనించి ఓహో ఇది దీనివల్ల పూజారికి సోషల్ బేస్ ఏర్పడడానికి శివలింగం కారణం. శివలింగాన్ని కానీ దెబ్బ కొడితే ఈ పూజారి అది పోతుంది, సోషల్ బేస్ అయితే పోతుంది ఆయనకి. అంటే సమాజంలో సోషల్ క్యాపిటల్ అంటారు కదా, అది పోతుంది అనేది అతను ప్లాన్ చేసుకుని రెక్కీ చేసుకొని ఎప్పుడు చేయాలి ఏంటి అని చెప్పి నైట్ చీకటిగా ఉన్నప్పుడు వచ్చి చేశాడు. అంటే అంతకంటే ఎక్కువ ఆలోచించాలి. సీసీటీవీలు ఉంటాయి, ఈ అబ్బాయికి ఏంటంటే ఇంపల్సివ్ అంటే అదే. ఇంపల్సివ్ అంటే ఏంటంటే మనకేమనిపిస్తే అది చేసాడని ఇంపల్సివ్ అంటారు. మామూలుగా అయితే కాన్సిక్వెన్సెస్ ఆలోచించి మనం ఏ పని చేస్తాం. ఇప్పుడు ట్రాఫిక్ లో నాకేదో గొడవ అయింది, నేను వీడిని కొట్టాలా లేదనేది ఎందుకు ఆలోచిస్తాను, ఎందుకంటే కొడితే మళ్ళీ కేసు అవుతుంది, జైలుకి వెళ్ళాలి, ఇవన్నీ అవసరమా, పోనీలే అనుకొని వదిలేస్తాం. కానీ ఇంపల్సివ్ గా ఉండేవాళ్ళు ఏం చేస్తారు, ఇవే ఆలోచించరు వాళ్ళు. కోర్టు పోలీసులు అవే ఉండదు. ఆ టైంలో కోపం వచ్చింది కాబట్టి కొట్టాలనిపిస్తే కొట్టేస్తారు అంతే. కానీ ఇక్కడ మనుషుల్ని ఏమనట్లేదు సార్ ఆయన. అదే ఈ అబ్బాయి నేచర్ ఏంటంటే పగ తీర్చుకోవాలి, వాళ్ళ మీద కోపం ఉంది, ఆ కోపాన్ని తీర్చుకోవాలంటే వాళ్ళ మీదకి వెళ్లకుండా వాళ్ళకి ఏదో ఒక రకంగా నష్టం చేయడం అన్న యాంగిల్లోనే ఇతను వెళ్తున్నాడు. సో ఆ యాంగిల్లో ఇతను వెళ్ళి దాన్ని ధ్వంసం చేశాడు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇతను పరమ శివభక్తుడు. ఈ శ్రీనివాస్ ఎంత శివభక్తుడు అంటే ఇతను కుడి భుజం మీద శివలింగాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు. తర్వాత జన్మ నక్షత్రం ప్రకారం విష్ణు పేరుని, ఇతని పేరు విష్ణు అని తెలుగులో విష్ణు పేరు కూడా వేయించుకున్నాడు పచ్చబొట్టు. అలాగే హిందీలో ఓం వాసుదేవ భగవతే అనేది హిందీలో రాయించుకున్నాడు. అంటే ఇంత భక్తుడు అనమాట ఇతను, శివభక్తుడు. కానీ మైండ్ మాత్రం అంటే చాలా సార్లు భక్తులే దేవుళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా మనకు కనబడుతుంది. అతను శివభక్తుడే గాని శివలింగాన్ని చేసేటప్పుడు భక్తి అడ్డురాలి అతనికి. భక్తి అడ్డుపడాలి కదా. మరే మనం శివలింగాన్ని భుజం మీద చేయించుకున్నాము, శివలింగాన్ని ధ్వంసం చేస్తే శివుడు మనకి హాని చేస్తాడు, శివుడు కోపం వస్తుంది అన్న ఇది కూడా ఇంగితం కూడా లేదు. మామూలుగా అయితే అది ఉంటది కదా భక్తులకి, దేవుళ్ళని ఏమన్నా చేస్తే రేపు మనకి అది హాని జరుగుతుందన్న. ఈ అబ్బాయికి ఏంటంటే యాంగర్ డామినేట్ చేసింది, అతని మీద పూజారి మీద ఉన్న కోపం భక్తిని డామినేట్ చేసింది. చాలా సార్లు మనకి మెడివల్ పీరియడ్ లో శైవులకి వైష్ణవులకి మధ్య గొడవలు చూస్తే కూడా భక్తులు ఎలా కొట్టుకున్నారా అనిపిస్తుంది. అప్పట్లో భయంకరంగా ఎక్కువగా శైవ భూస్వాములు ఉండేవాళ్ళు. సో వాళ్ళకి వీళ్ళకి గొడవలు చూస్తే చాలా రక్తపాతమైన గొడవలు అనమాట. భక్తులేంది ఇలా కొట్టుకున్నారు అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి భక్తిని డామినేట్ చేసి హ్యూమన్ ఎమోషన్స్ అనేవి యాంగర్ కావచ్చు, లేకపోతే జల్సీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, హ్యూమన్ ఎమోషన్స్ భక్తిని డామినేట్ చేయడం అనేది సహజంగా జరుగుతుంది. అందుకని ఇప్పుడు దీంట్లో రిలీఫ్ ఏమంటే ఇది పొలిటికల్ యాంగిల్ కాదు కాబట్టి అందరూ సైలెంట్ గా ఉన్నారు. లేకపోతే ఇది ఇంకొక బగ్గుమనే వ్యవహారంగా మారిపోయేది. అందుకని ఎస్పీ కూడా క్లియర్ గా చెప్పాడు ఇది పొలిటికల్ యాంగిల్ కాదు. పూజారి కూడా
కొంత తప్పు ఉంది, ఇతను చెప్తున్నప్పుడు తన డ్రైన్ నీళ్ళు వెళ్తున్నాయని పూజారి దాన్ని ఒక్కనోడికి ఇబ్బంది కాబట్టి ఆపాలి కదా. అతను కూడా ఇతని పరిస్థితి తెలిసి కూడా ఇతనికి కోపం వచ్చే విధంగా బిహేవ్ చేశాడు. సో పూజారులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే నేను పూజారి కదా, నాకు ఒక హోదా ఉంటది, నేనేం చేసినా చెల్తుందంటే కుదరదు, కొంత బ్యాలెన్స్ వెళ్ళాలనేది చెప్తున్నారు. అతను అరెస్ట్ చేసి ట్రీట్మెంట్ అవసరం ఉంటుందేమో కదా సార్. ట్రీట్మెంట్ మనకు అదే ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే కౌన్సిలింగ్ అని వీళ్ళే ఇచ్చేస్తుంటారు పోలీసులే. మనకి దీనికి సపరేట్ గా క్రిమినాలజీ చదువుకున్న సైకాలజిస్టులు పెట్టుకొని చేయడం అంత నెట్వర్క్ లేదు మనకి పోలీస్ స్టేషన్ లోనే తగినంత సిబ్బంది లేదు, ఇంకెక్కడి నుంచి ఇవన్నీ తీసుకొస్తారు. అదే ప్రాబ్లం మనకి. నిజానికి చాలా క్రిమినల్స్ కి సైకాలజీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ హైదరాబాద్ లో ఎర్రగడ్డలో తీసుకొస్తుంటారు. నేను మధ్య మా ఫ్రెండ్ సైకాలజిస్ట్ ఉంటే 30 రోజులు వెళ్ళి కూర్చున్నారు రోజు. ఆ క్రిమినల్స్ ని రోజు 30 మందిని తీసుకొచ్చేవాళ్ళు. చూస్తా ఉంటే విచిత్రమైన కేసులు భయంకరంగా ఉంటాయి. సో వాళ్ళు ఖచ్చితంగా ట్రీట్మెంట్ కావాలి, కానీ ట్రీట్మెంట్ సరిగా అందదు. 30 మందికి ఒక రోజుకి ఈయన మాత్రం ఏమిస్తాడు, ఇవ్వలేదు, టైం స్పెండ్ చేయలేదు. అందువల్ల ఇదంతా కూడా ఏదో నామకే వస్తు జరుగుతుంటది. అందుకని క్రిమినల్స్ విత్ సైకిక్ మెంటల్ డిజార్డర్స్ సమాజంలో ఎక్కువ మంది ఉంటారు. థ్యాంక్ యూ.